Hi, new dates. How do you find all babes? I'm really happy. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకు నేను హ్యాపీగా ఉన్నా అంటే మా మహేష్ బాబు గారు పోక్రి 20 years ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీ చితికిపోయిన రోజు ఇది. ఫస్ట్ ఫ్లాప్, దాని తర్వాత యావరేజ్, దాని తర్వాత హిట్, దాని తర్వాత ఫోర్త్ డే ఇండస్ట్రీ హిట్. ఇండస్ట్రీ హిట్కి కూడా భద్ర సినిమాని డిసప్పాయింట్ చేశా ఆ టైంకి రిలీజ్ అయ్యి. ఫస్ట్ బంగారం, దాని తర్వాత వీరభద్ర, రెండు డిసప్పాయింట్ చేయడంతో సినిమా చితక్కొట్టి పడేసింది. బహుశా నిజంగా పోక్రి మూవీ పవన్ కళ్యాణ్ చేస్తుంటే మేబీ ఖుషి తాత మళ్ళీ హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ మళ్ళీ ఈ సినిమాతో క్రేజ్ అయ్యేదేమో. అంతకు వేరేట్లు స్టార్డమ్ ఎక్కువ కొట్టాడు పోక్రి సినిమా తర్వాత. ఆ పోక్రి సినిమాలో ఏముంది? ఏం లే, మహేష్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యానిజం. అంటే ఆ సినిమాకి ఏంటంటే ఫస్ట్ టైం వితౌట్ మేకప్ లేకుండా మహేష్ యాక్ట్ చేశాడు ఆ సినిమాలో. ఇది ఎవరికి తెలియని ఇష్యూ, నాకు తప్ప. ఇది ఎవరికి తెలియని ఇష్యూ. అది చెప్తే మహేష్ బాబు, పూరి జగన్ ఇద్దరు చెప్పాలి. మహేష్ బాబు మేకప్ లేకుండా ఆ సినిమాలో యాక్ట్ చేశాడు. రెండు రియల్ స్టంట్స్, డైలాగ్స్ బీభత్సం కొంచెం. ఎందుకంటే పూరి జగన్నాథ్ కాస్త ఆ టైంకి టీవీ9 మీద కొంచెం రివెంజ్ తీర్చుకున్నాడు, డైలాగ్ పెట్టాడు. ముద్దు సీన్ పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే మీరు పోయి ముద్దు సీన్ ఇంటర్వ్యూ చేస్తారంటాడు. సో కొంచెం రివెంజింగ్ డైలాగు, కానీ డైలాగ్స్ మైండ్ బ్లోయింగ్ డైలాగ్స్. 20 years బ్యాక్ దిస్ పోక్రీ వచ్చి అన్రీడబుల్ స్క్రిప్ట్. సో ఇంత అన్రీడబుల్ స్క్రిప్ట్ సినిమా రిలీజ్ అయ్యి 20 years సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్కి 20 years బ్యాక్ పెద్ద కన్నుల పండుగ, మాస్లో బీభత్సమైన క్రేజ్ని తీసుకొచ్చిన సినిమా, తెలుగు ఇండస్ట్రీకి బాగా నచ్చిన సినిమా ఏదంటే పోక్రి సినిమా. అండ్ నేను కొన్ని వీడియోస్ చేశా. ఓకే, కొంతమంది కామెంట్స్ ఇస్తున్నారు, బట్ ఎవరిష్టం వాళ్ళది. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో చేశాను, నా పర్సనల్ ఫీలింగ్ అనేది నేను వీడియో ద్వారా చెప్పకుండా. కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, నేను అలాంటి మెసేజెస్ కూడా పెద్దగా పట్టించుకోను. ఏంటంటే నేను కొంతమంది బాధపడుతున్నారు, అది ఆ ఇల్లు అవన్నీ కోల్పోయినప్పుడు కాస్త బాధపడ్డారు కాబట్టి ఆ బాధ మీద నేను వీడియో చేశాను. అది ఇంకోలాగా అందరికి అర్థమైంది. సో ఆ టాపిక్ ఇంకా నేను టచ్ చదవచ్చుకోలే. అనేవాళ్ళు అంటూ ఉంటారు, అవన్నీ పట్టించుకుంటామే ఏంటి, పట్టించుకుంటే దేనికి మనం ముందరికి వెళ్ళాం. అదే అనేవాళ్ళు అంటే జాబ్స్లో కూడా కామన్ కొన్ని ఉంటాయి. అలా అని చెప్పి జాబ్స్లో అవేం పట్టించుకోంగా. అది కూడా అంత యూట్యూబ్లో, నా యూట్యూబ్ నేను మంచిగానే చెప్తున్నా. నేను ఎవరిని కించవచ్చట్లే, ఎవరిని అవమానించట్లే. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను వీడియో చేస్తున్నా. నాకు అనిపించింది నేను చెప్పుకున్నా. ఇంకా అవతల అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరేమైనా అంటే వాళ్ళే అదే కాబట్టి తాకుతూ ఉంటాయి రిటర్న్లో, అంత మించి అక్కడ ఏం లేదు. నేను ఎవరిని కించవచ్చట్లే, ఎవరిని అవమానించట్లే. అలా అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ టు ఎవ్రీవన్. నేనేదో సారీ చెప్పాలి. నేను మంచి ప్రాసెస్లో చెప్తున్నాను, కొంతమంది దాన్ని ఇంకోలాగా కన్వర్ట్ చేసుకుంటున్నారు. అందరూ మంచి జరగాలి, మీ అందరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను వీడియో చేస్తున్నా. సర్వే జనం సుఖనవంతు, సర్వే శిక్షణ సుఖనవంతు. కాంగ్రెస్ టు పోక్రి అండ్ కాంగ్రెస్ టు రేడియో మిర్చి. 20 years కంప్లీట్ చేసుకున్న రేడియో మిర్చికి, 20 years పోక్రి సినిమా కంప్లీట్ చేసుకున్న పోక్రి టీమ్కి. అండ్ ఈ సినిమా ఏంటంటే ఫస్ట్ టైం ₹1,00,00,000 షేర్, అన్ని థియేటర్స్తో ₹1,00,00,000 షేర్. ఒక ఐమాక్స్ మినహాయిస్తే ఐమాక్స్లో 86 lakhs వసూలు చేసింది. ఐమాక్స్లో విశ్వనాథ్ సుదర్శన్ 35mm మెగా థియేటర్ ఫస్ట్ ₹1,00,00,000 వసూలు చేసిన మూవీ ఏదంటే ఇదే. ట్విన్ సిటీస్లో తొలి ₹1,00,00,000. అమేజింగ్. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమైందంటే ఒక సైకిల్ స్టాండ్ వాడు తన కూతురు పెళ్లి గ్రాండ్గా చేశాడు. ఈ సినిమా రిలీజ్ అయినాడు సైకిల్ స్టాండ్ మీద. కానీ ఇమేజ్ దట్ సినిమా ఇమేజ్ ఎటువంటిదో నాదే. సైకిల్ స్టాండ్ పెట్టుకునేవాడు ఏకంగా తన కూతురు పెళ్లి చేశాడు ఈ సినిమా దెబ్బకి. అంటే ఈ సినిమా సృష్టించిన సునామీ ఎటువంటిది. సో పోక్రి సినిమా జియో హాట్‌స్టార్లో, యూట్యూబ్, ఐడ్రీమ్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు DVDs అవి అన్నీ పోయి, ఒకప్పుడు VCD ఉండేది, DVD పోయి యూట్యూబ్లో ఉంది, జియో హాట్‌స్టార్లో ఉంది. ఒకసారి అందరు జియో హాట్‌స్టార్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. సినిమా చూడండి. అంటే పోక్రి మా టీవీలో కూడా వేస్తాడు, పోక్రి కూడా చూడండి. సో కంగ్రాట్స్ టు వన్స్ అగైన్ ఫర్ ద టీమ్.
అండ్ నేను ఎవరిని కించవచ్చట్లే, ఎవరిని అవమానించట్లే. మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.